గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎవరు అధికారం కోరుకున్నాడు పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాని గురించి మాట్లాడమంటే ఇంకా నేను అధికారంలోకి వస్తాడు ఎప్పుడు వచ్చి సచ్చేది. ఇంకా ఎవరు ప్రజలు నమ్ముతారు? ఇప్పుడు ప్రజలు నమ్మాలి కదా. ఎవరు నలుగురు కూర్చొని ఏదో హోటల్లో కూర్చొని మాట్లాడితే అయిపోయిందే. ప్రజలు ఎట్లా నమ్ముతారా? నేను సజీవంగా కారు కింద మనిషి వస్తే తరుముకొని పోతే నువ్వు కారులో ఎవడైనా నమ్మేది? నువ్వు రాజకీయ నాయకుడిని ముఖ్యమంత్రి చేసినప్పుడు దిగి మన పరామర్శించి మన కుటుంబానికి ఏదైనా చెప్పి చేయాలా? ఎవడన్నా దెబ్బ తగిలితే పాపం కూర్చోబెట్టి మాట్లాడతారు. అలాంటిది ఒక లీడర్వి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఒక దళిత పుత్రుడు పాపం తనుకుంటూ పోతావా? నీ కళ్ళ కనబడలే? ఇంకా నేను నమ్ముతారనుకుంటే ఇంకా ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు? ఏం చేస్తామని విశ్వసిస్తారు? దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టిన తర్వాత వాటి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరో వచ్చినారు కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో వాళ్ళకి ఏదో చేయాలి కదా. వాళ్ళ పార్టీ తర్వాత చేసుకొని మనకి మళ్ళీ చేసుకుంటే మాకేం లేదు. 2027లో జంబ్లీ ఎన్నికలు వస్తాయి. జంబ్లీలు జంగిళ్ళు వస్తాయి. ఇంకా జంబ్లీలు వస్తాయి. ఇంకా ఆశ పెట్టుకుంటే అయితే ఎవడు చెల్లెలు నమ్మడం తిడతామంది పొద్దుకు మేము చెప్పడం ఎందుకు? సొంత చెల్లెళ్ళు తోడబుట్టింది, రక్తం పంచుకొని పుట్టింది. ఆమె అడిగితే చెప్తుంది కదా, నన్ను అడగడం ఎందుకు? రేపు వచ్చినప్పుడు ఆమెను అడగండి, ఏం మమ్మీ అన్న ఎట్లా అంటున్నాడని చెప్పి ఆమె చెప్తుంది అన్న గురించి. ఎందుకంటే కుటుంబ సమస్యలు వాళ్ళకి తగాదాలు ఉన్నాయి. ఆమె ఏం చెప్పాలో తన అన్న గురించి చెప్తుంది. సొంత చెల్లెలు నమ్మని కూడా ఇంకా ప్రజలు ఏమి నమ్మిస్తావు నువ్వు? కాబట్టి ఆయన గురించి మర్చిపోయినారు ప్రజలు, అయిపోయింది. అది అవుట్డేటెడ్ పార్టీ, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.